నిన్న మహాన్యూస్ మీద దాడి జరిగిన తర్వాత మహాన్యూస్లో ఏవేవైతే థంబ్నెయిల్స్ పెట్టిర్రో అవన్నీ దెబ్బకే చేంజ్ చేసుకున్నారు. ఆ మహాన్యూస్ వంశీ బయటికి వచ్చి ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తారా, రాళ్లతో కొడతారా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇదే మహాన్యూస్ వంశీ ఒకప్పుడు ఆంధ్రాలో అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగే తెలుగుదేశం మీద న్యూస్ ప్రచారం చేసిరని చెప్పేసి సాక్షి టీవీ వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళ మీద రాళ్ళ దాడి చేశారు. అప్పుడు ఏం మాట్లాడారు? తెలుగుదేశం కార్యకర్తలు పోయి సాక్షి టీవీ దగ్గర నిరసన తెలిపారు అని చెప్పేసి మాట్లాడారు. అంటే నువ్వు చేస్తే సంసారం, వేరోడు చేస్తే వ్యభిచారం. అవునా వంశీ? మీరు తెలంగాణ రాకముందు మీ విషపు ప్రచారాల వల్ల తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు చనిపోయారంటే దానికి కారణం మీరే. ఎస్పెషల్లీ ఆంధ్ర మీడియా తెలంగాణ రాదు, ఎట్లిస్తారు, ఏం చేస్తారు అని చెప్పేసి చాలా రకాలుగా విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి మీరు 1200 మంది బలిదానాలు కావడానికి కారణం మీరే. వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలు ఇటుకపై ఇటుక వేర్చుకుంటూ వచ్చేసి తెలంగాణని ఇవాళ దేశంలో నెంబర్ 2గా నిలిపిండంటే అది కేసీఆర్ గొప్పతనం. దాన్ని కేసీఆర్ ఎప్పుడైతే ఓడిపోయిండో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాగానే వీళ్ళకందరికీ కొమ్ములు వచ్చి మళ్ళీ కూర్చున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. కొడకల్లారా మీకు ఒకటే చెప్తున్నాం, తెలంగాణ సమాజంలో మీరు మీ వార్తా ఛానల్ ఉండాలంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని న్యూస్ ప్రచారం చేస్తేనే సరిపోతుంది. లేకపోతే మీరు చెక్ చేయండి అమరావతికి. అక్కడ మీ అమరావతి కడుతున్నాడు కదా మీ చంద్రబాబు, అక్కడికి వెళ్ళి స్థలం సబ్సిడీ మీద తీసుకొని అడుక్కోండి. డైలీ పొద్దున్నేసే చంద్రబాబు ఉచ్చదాగే మీరు తెలంగాణ సమాజం మీద విషయం కక్కుతామంటే మిమ్మల్ని బలవంతంగా హైదరాబాద్ నుంచి గెంటేసే పరిస్థితులు వస్తాయి. టీవీ5కి చెప్తున్నా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి చెప్తున్నా, మహాన్యూస్ వంశీ నిన్ను మాత్రం అసలు వదిలిపెట్టేదేలే. ఎందుకంటే మీరు చేసిన విషపు ప్రచారాలు అన్నీ కావు. ఇంకా తెలంగాణ సమాజం మీద మీరు ఎవరైనా విషయం కక్కాలని చూస్తే ఖబర్దార్ నా కొడకల్లారా, ఇళ్ళకి వెళ్ళి గుంజుకొచ్చి కొట్టే రోజులు వస్తాయి. వీళ్ళకి వంతపడే ఈ తెలంగాణ కాంగ్రెస్ మంత్రులకు కూడా ఖబర్దార్ అని చెప్తున్నాం మేము. వాళ్ళు ఏం చేసారు? స్వాతంత్ర ఉద్యమం చేస్తే వీళ్ళు పోయి కొట్టిర్రా? నిన్న ఎగేసుకొని పోయారు. ఉప ముఖ్యమంత్రికి ఎన్ని పనులు ఉంటాయా? ఎగేసుకొని పోయి మహాన్యూస్ పోయి సందర్శిస్తాడా? తెలంగాణ మంత్రులు అందరు ఖండిస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్కి తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడే ఎవడైనా మీకు మంచోలే అనమాట. ఇవాళ వాళ్ళ మీద మాట్లాడిన రేపు మీ పిల్లల మీద మాట్లాడతారు. అప్పుడేం చేస్తారా మీరు? సిగ్గుండాలి. తెలంగాణ సమాజం మీద కించపరిచే ఏనా కొడుకునైనా బరి తీసి కొట్టే రోజులు వస్తాయి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయండి.